హరే కృష్ణ. ఈరోజు మనం చర్చించుకుపోయేటువంటి విషయం ఏంటి అంటే, మామూలుగా జనసామాన్యంలో అందరూ ఆధ్యాత్మిక చింతన అని అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, జీవితానికి అది ముఖ్యమైనటువంటి అంశమేం కాదు కదా. జీవితం అంటే ఏదో కష్టపడాలా, ఏదో చదువుకోవాలా, ఉద్యోగం సంపాదించాలా, వ్యాపారం చేయాలా, లేకపోతే డబ్బులు బాగా సంపాదించాలా, ఇల్లు కట్టుకోవాలా, పరివారాన్ని పెంచుకోవాలా, సో పేరు ప్రతిష్టలు సంపాదించాలా, ఇటువంటివన్నీ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ మనుష్య జన్మలో వాటికే ప్రాముఖ్యతనివ్వాలా, లేకపోతే మనం ఇంకేదైనా చేయాల్సిందేమన్నా ఉందా? వాటి కోసం తప్పించడం వల్ల మనం చివరి గమ్యం ఏంటి? వాటన్నిటిని మనం ఏదన్నా మనతో తీసుకెళ్ళేటువంటిది ఉంటుందా? ఏంటి అసలు అనేటువంటిది మనం అర్థం చేసుకునేదానికి మీకొక చక్కటి కథ ఒకటి వివరించాలని అనుకుంటూ ఉన్నాను నేను. ఒకసారి ఒక రాజుగారి దగ్గరికి ఒక గురువుగారు రెగ్యులర్‌గా వెళ్తూ ఉండేవారు. అంటే గురువు అంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన, తర్వాత జీవిత పరమార్థం ఏంటో చెప్పడం, ఇది గురువు యొక్క కర్తవ్యం. శాస్త్రాలు కూడా అదే చెప్తాయి. నిజమైనటువంటి గురువు ఏం చేయాలా అంటే, ఈ భవబంధనాల నుంచి శిష్యుణ్ణి విముక్తుని చేసి భగవంతుడిని చేరుకునేటువంటి మార్గాన్ని చూపించేటువంటి వాడే నిజమైనటువంటి గురువు అని చెప్పడం జరుగుతుంది. సో ఈ రాజుకి గురువుగారు ఆధ్యాత్మిక తత్వం చెప్తూ ఉంటే రాజుగారు ఏమనేవారంటే, గురువుగారు మీరు చెప్పేది చాలా బాగుంది, అయితే నాకు సమయం లేదు. సో మనం కూడా చాలామందిని అన్నిటికీ వ్యర్థమైన విషయాలన్నిటికీ కూడా గంటలు గంటలు సమయాన్ని కేటాయిస్తాము. ఆధ్యాత్మిక చింతన అంటే మాత్రం అస్సలు ఎక్కడ టైం ఉంది స్వామి, అసలు టైమే లేదు, అది ఇది అని అంటూ ఉంటాం. కానీ ఒక్క విషయాన్ని మనం గుర్తించాల. ఒక గంట సేపు భగవంతుడి కోసం మనం గడిపితే 23 గంటలు ప్రశాంతంగా రోజు గడిచిపోయేటట్టుగా ఆ భగవత్ చింతనలో గడిపినటువంటి శక్తి మనకు ఉపయోగపడుతుందన్నమాట. సో ఈ రాజు కూడా ఏంటి అంటే, మీరు చెప్పేది చాలా బాగుంది, కానీ టైం లేదు, ఈ విరాళం తీసుకొని వెళ్ళిపోండి అని ఇట్లా గురువుగారితో అనేవారు. అప్పుడు గురువుగారు ఒకరోజు అనుకున్నారు, యథా రాజా తథా ప్రజ, రాజుకే ఒక ఆధ్యాత్మిక జ్ఞానము, జీవిత పరమార్థము తెలియకపోతే ఇంక ప్రజల పరిస్థితి ఏంటి? సో రాజుకి కొంచెం జ్ఞానోదయం అయ్యేటట్టు చేయాలి నేను అని ఈయన ఒకరోజు వెళ్ళి, అయ్యా నీ పాద పూజలు నాకొద్దు, నీ విరాళాలు నాకొద్దు, నాకు ఒక కోరిక ఉంది తీర్చు అన్నాడు. ఏంటి గురువుగారు అన్నాడు. మీ మంత్రిని పంపించి ఒక మూర్ఖుణ్ణి వెతికి పట్టుకొని తీసుకురండి, వాడికి ఒక చేతికర్ర ఇచ్చి తిరుగుతూ ఉండమని చెప్పండి, వాడికి నెల నెల జీతం ఇవ్వండి, ఇది నా కోరిక అన్నాడు. సరే దాందేముంది, అదేం పెద్ద విశేషం కాదని చెప్పి రాజుగారి దగ్గర ఎంతోమంది పనులు ఉంటారు, వాళ్ళలో వీడో కూడా అనుకొని మంత్రికి చెప్పాడు, ఒక మూర్ఖుని పట్టుకురండి అంటే మంత్రి వెళ్ళి ఒక మూర్ఖుని పట్టుకొచ్చాడు, వాడికి ఒక చేతికర్ర ఇచ్చారు, తిరుగుతూ ఉండమని చెప్పారు. అట్లా జరుగుతూ ఉంది. కొన్ని రోజులకి రాజుగారికి ఏదో అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే మా వైద్యులందరూ వచ్చి, అయ్యా మీకేదో కొత్త రోగం వచ్చింది, మీకు నయం అవడం కష్టము, ఏ నిమిషానైనా మీరు బకెట్ దన్నేయచ్చు అని చెప్పారు. చెప్తే ఈయన మామూలుగా ఎవరైనా కానీ పోయేదానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే, తన మన అనే వాళ్ళందరినీ పిలిపించుకుంటారు. వాళ్ళందరూ వచ్చి ఏదో హామీలు ఇస్తూ ఉంటారు. ఏమని అంటే, అన్న నువ్వేం డిస్టర్బ్ అవ్వద్దు, ఇంకా ఒక 10 సంవత్సరాలు గట్టిగా ఉంటావు, మెత్తకు కూడా కాదు అని ఏదో హామీలు ఇస్తే వీడికి పోయేవాడికి ఒక ధైర్యం, అరే ఇంకా నాకు ఏదో హోప్ ఉంది అనేటువంటి ధైర్యంతో వాడు ఉంటాడు. అందుకని ఈ రాజు కూడా అందరినీ పిలిపించుకుంటూ ఉన్నాడు. అందరూ వచ్చి పరామర్శిస్తున్నారు. అందరూ వచ్చారు కానీ ఎవరో ఒకరు రాలేదనేటువంటి ఆలోచన వచ్చింది. అది ఎవరు అంటే ఈ మూర్ఖుడు. మంత్రికి చెప్పాడు, ఆ మూర్ఖుడిని కూడా పిలవమన్నాడు. ఆ మూర్ఖుడు వచ్చి చేతికర్ర పట్టుకొని నిలబడుకున్నాడు. నిలబడుకుంటే రాజు అన్నాడు, అరే మూర్ఖ, నేను చాలా దూరం వెళ్తున్నాను రా అన్నాడు. అయ్యా దూరం వెళ్తున్నారా, అట్లయితే ఒక పని చేయండి, రథంలో వెళ్ళండి, లేకపోతే కాళ్ళు నొప్పులు వస్తాయి అన్నాడు. ఏయ్ మూర్ఖ, రథం తీసుకెళ్ళాను రా అన్నాడు. అటైతే ఒక పని చేయండి అయ్యా, మీకు చాలామంది పనోళ్ళు సేవకులు ఉన్నారు కదా, ఒక నలుగురిని వెంట పట్టుకుని వెళ్ళండి, దేనికన్నా సేవకి మీకు ఉపయోగపడతారు. అక్కడ ఉండే సేవకులకు భయం వేసింది, ఎవరిని పిలుస్తాడు రాజు అని అరే మూర్ఖ, సేవకుల్ని కూడా తీసుకెళ్ళలేను. సరేనయ్యా ఒక పని చేయండి, చాలామంది రాణులు ఉన్నారు కదా, ఒక ఇద్దరినన్నా వెంట పెట్టుకుని వెళ్ళండి, దూరం అంటున్నారు, దూరాభారం అన్నప్పుడు ఏదో ఒక సేవకన్నా వాళ్ళని ఉండాలి కదా. అరే మూర్ఖ, రాణుల్ని కూడా తీసుకెళ్ళలేను అన్నాడు. అట్టయితే ఒక పని చేయండి అయ్యా,
ఒడ్డు చాకరీ చేసి ధనాగారం నింపారు కదా, ఒక 20,000 వరహాలు 30,000 వరహాలు మూట కట్టుకొని తీసుకెళ్ళండి, ఖర్చుల కన్నా ఉపయోగపడతాయి. ఒరే మూర్ఖ, ధనం కూడా తీసుకెళ్ళలేను అన్నాడు. అయినా నువ్వు మూర్ఖుడివి, నీకెంత చెప్పినా అర్థం కాదు. ఒక పని చేయి, గురువుగారి యొక్క ఆజ్ఞ, నీకన్నా పరమ మూర్ఖుడిని ఒకరిని వెతికి పట్టుకొని ఆడికి కర్రప్ప చెప్పి తిరుగుతూ ఉండమని చెప్పు. నువ్వు రిటైర్మెంట్ తీసుకో, నీకు పింఛన్ ఇస్తాను, వాడికి జీతం ఇస్తాను అన్నాడు. అప్పుడు ఈ మూర్ఖుడు ఏం చేశాడంటే ఆ కర్ర తీసి రాజుగారి చేతిలో పెట్టాడు. అరే, నీకన్నా పరమ మూర్ఖుడిని వెతికి పట్టుకొని ఆడికి కర్రప్ప చెప్పమంటే నా చేతిలో పెట్టేవేంటి కర్ర అంటే, అప్పుడు ఈ మూర్ఖుడు అన్నాడు, నీకన్నా పరమ మూర్ఖుడు ఎవడుంటాడయ్యా? ఏదో దూరానికి వెళ్తానంటున్నావు, రథంలో వెళ్ళమంటే తీసుకెళ్ళలేనన్నావు, సేవకుల్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేనన్నావు, భార్యల్ని తీసుకెళ్ళమంటే తీసుకోలేనన్నావు, గొడ్డు చాకరీ చేసి ధనాగారాన్ని నింపావు, ధనం తీసుకెళ్ళమంటే అది కూడా తీసుకెళ్ళలేనన్నావు. ఎంత కష్టపడి ఏమీ తీసుకెళ్ళలేనప్పుడు నీకన్నా పరమ మూర్ఖుడు ఎవడుంటాడు? పట్టుకో కర్ర తిరుగు అన్నాడు. అంటే ఇది కూడా మనందరికీ కూడా వర్తిస్తుంది. మనం కష్టపడి జీవితంలో ఏదేదో ఆస్తులు అంతస్తులు అన్నీ పెంచుతూ ఉన్నాం. చివరికి మనతో తీసుకెళ్లేది ఏమన్నా ఉందా? మరి వెళ్ళలేని దానికి అంత కష్టపడుతున్నామంటే మనకన్నా మూర్ఖుడు ఎవరుంటారు? సో అందుకని తీసుకెళ్ళగలిగిన దానికి మనం అసలు కొంత కూడా సమయాన్ని కేటాయించట్లేదు. తీసుకెళ్ళగలిగింది ఏంటి? భగవంతుడు గీతలో చెప్తున్నాడు, నేహా విక్రమనాశోస్తి ప్రద్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ఆ ముక్తిప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాలకు చేసుకున్నటువంటి స్వల్ప ధర్మమే త్రాయతో మహతో భయాత్, అతి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. కానీ దానికి మనం సమయాన్ని కేటాయించట్లేదు. మనం ఏమనుకుంటామంటే ఏదో కాయ కష్టం చేసి బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకొని ఆస్తులు పెంచుకొని అచ్చేసి ఇచ్చేసి ఇవన్నీ చేస్తేనే జీవితం సక్సెస్ఫుల్ అనుకుంటాం. కానీ ఈ యొక్క మూర్ఖుడి లెక్క ప్రకారం ఆ రాజు ఇవన్నీ చేశాడు, కానీ చివరిగా ఏమీ తీసుకెళ్ళలేదు. అప్పుడు మూర్ఖుడేమన్నాడు? నీకన్నా పరం మూర్ఖుడు ఎవరు ఉంటారు? సో అందువల్ల అట్టని చెప్పి ఇల్లు కట్టుకునేదానికి బట్ట, తినడానికి తిండి ఇవన్నీ లేకుండా జీవితం గడపమని ఎవరు చెప్పరు. శాస్త్రం చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు అవసరాలకు తగ్గట్టుగా ఎంత అవసరమో దానికి తగ్గట్టుగా చూసుకుంటూ కొంత సమయం రోజులో ప్రతి ఒక్కడికి మిగులుతుంది. దాన్ని భగవత్ చింతనలో కేటాయించడానికి ప్రయత్నించాలి. ఒకేసారి అందరూ సర్వసంగాన్ని పరిత్యజించి అరణ్యాలకు వెళ్ళిపోయి తపస్సులు చేసి ఏదేదో చేయాలని ఎవరూ చెప్పట్లేదు. నువ్వు గృహస్థుడిగానే ఉండు, గృహస్థ జీవితం గడుపుతూనే ఉండు. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎంత బిజీ పర్సన్ అయినా కానీ రోజులో కొంత సమయం మిగులుతుంది. దాన్ని దుర్వినియోగం చేయకుండా ఆ భగవత్ చింతనలో, అంటే ఫైనల్ డెస్టినేషన్ కోసం ప్రిపేర్ అవడం. అంటే ఇవన్నీ చేసేమీ తీసుకెళ్ళలేకపోయాం. ఆచార్యులు ఏం చెప్పారు? చెడని పదార్థము హరిసేవ అన్నారు. హరిసేవ అనేటువంటిదే చెడకుండా ఉంటుంది. ఉదాహరణకి మీ ముందు జన్మలో బాగా కోటీశ్వరులై ఉంటే ఇప్పుడు ఆ కోట్లు మీకేం ఉపయోగపడవు. ఏ జన్మకు ఆ జన్మకు చేసుకోవాలా. కానీ భగవద్భక్తి అన్నటువంటిది ఏంటి అంటే ఆత్మతో ఆ సుకృతి ఫలం అన్నటువంటిది మీతో వస్తుందన్నమాట. అది మీకు ఉపయోగపడుతుంది. సో ఏదైతే చెడకుండా ఉంటుందో దానికోసం మనం కొంత సమయాన్ని వెచ్చించాలా. ఇది ఆలోచించి మన జీవితాన్ని మనం గడపడానికి ప్రయత్నించాలా ఈ యొక్క మనుష్య జీవితంలో. లేకపోతే ఏంటి అంటే ఆ పరమమూర్ఖుడి కోవలో మనం కూడా చెందేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఆలోచించండి, కొంత సమయాన్ని భగవత్ చింతనకి కేటాయించి ఈ యొక్క మనుష్య జీవితాన్ని సార్థకం చేసుకునేదానికి ప్రయత్నించండి. శాశ్వతమైనటువంటి నిధిని కూడగట్టుకునేదానికి ప్రయత్నించండి. పురంధరదాస్ అదే చెప్పాడు, సాధన సంపత్తాయిత్తు అన్నాడు. ఆయన ఏమన్నాడంటే సాధనే నిజమైనటువంటి సంపద జీవునికి అని చెప్పి పురంధరదాస్ చెప్పాడు. సో ఆ నిజమైన సంపదను సంపాదించడం కోసం కొంత సమయాన్ని కేటాయించవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.